కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా వరకు జరిగినట్టయితే మనకు కనబడుతుంది. ప్రమాదం జరిగినప్పుడు మీరున్నారు ఇక్కడ? ఉన్నాను అక్కడ అంటే యాక్చువల్గా ఇదంతా బైక్లన్నీ బస్సులన్నీ పోతున్నాయి. బట్ పొగలంతా అంతా మొబ్బు అయిపోయింది. అసలు అసలు ఏమైపోయిందంటే అసలు పోవడానికి కూడా అంటే ఎవరికి బస్సు గుద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం రోడ్ అంతా కమ్మేసింది ఆ పొగ. కమ్మేసింది, ఆల్మోస్ట్ కమ్మేసింది. ఏం జరిగిందా అనేసి నేను ఇట్లా ముందుకు వచ్చేసరికి పొగ ఆటోమేటిక్గా పొగ వచ్చేసింది. తర్వాత ఒక్క 10 నిమిషాలు అయిందో లేదో జస్ట్ అసలు మంటలల్లో వచ్చేసినాయి. మంటలల్లో అంతా స్ప్రెడ్ అయిపోయి అసలు అందరూ అంతా పోలీసు వాళ్ళు వచ్చేసినారు. అక్కడ బ్లాక్ పెట్టేసినారు. అక్కడ బ్లాక్ పెట్టేసి అవతల ఉన్న వెహికల్స్ అన్ని యువతల రోడ్డుకి పంపించేసినారు. సో మొత్తానికైతే ఈ మంటలకి చాలా దెబ్బ అయితే పడింది. మొత్తానికైతే ఎవరికైతే ఏం కాలేదు కదా? ఎవరికైతే ఏం కాలేదు. అలర్ట్ అయిపోయారు. ఫస్ట్ రాగానే ఫైర్ రాగానే పొగలు రాగానే అలర్ట్ అయిపోయారు, కిందకి వచ్చేసినారు. తర్వాత మంటలు ఎక్కువ వచ్చేసినాయి. సో మొత్తం ఎంత ఆస్తి నష్టం జరగవచ్చు? ఎన్ని షాపులు దగ్ధమై ఉంటాయి మీ అంచనా? అంచనా అన్న కోట్లే ఉంటుంది అన్న, మాక్సిమం కోట్లే ఉంటుంది. అది పైది కాక పాపం కింద పాన్ షాపు, ట్రావెల్స్, జిరాక్స్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. దాని మొత్తం ఎన్ని షాప్స్, ఎంతమంది ఓనర్లు బాధపడి ఉంటారు దీనివల్ల? దగ్గర 10 ఉన్నారు. కింద 10 షాపులు ఉన్నాయి. పైన ఓనర్ ఒకడే ఓనర్ నాకు తెలిసి. షోరూమ్ అంతా ఒకటేనా? ఒకడే స్టోర్. ఏం షోరూమ్ ఉంది పైన? ఇదే హెల్మెట్స్ ఒకటేనా? హెల్మెట్, బట్టల క్లాత్, ఈవెన్ టాయ్స్, పిల్లలు ఆడుకునే కార్లు ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ ఫ్లోర్ మామూలు యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి హెల్మెట్. ఈ సైడ్ కూడా హెల్మెట్, అన్ని బొమ్మ, అన్ని టాయ్స్ అన్ని ఉంటాయి.